నమస్తే. వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. పండగ సందర్భంగా అందరూ ఇళ్లలో సంతోషాలు వెరజిల్లుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొహంలో కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన నేతల్లో కావచ్చు, ఒక బిగ్ షాక్ అయితే తగిలిందనుకోవాలి. అది న్యాయస్థానం మరొకసారి ముట్టకాయ వేసిందని చెప్పుకోవచ్చు. అయితే పండగ సందర్భంగా ఏం జరిగింది అంటే, వాస్తవానికి 2019-24 దాకా జరిగిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, లెక్కలేనని చెప్పుకోవచ్చు. సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చ లేకుండా ఆయన యొక్క నీతి నిజాయితీ ఎలా ఉంటుందనేది సుదీర్ఘ రాజకీయాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. అది ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులు కావచ్చు, లేదా దేశ రాజకీయ నాయకులు కావచ్చు, అంతర్జాతీయ రాజకీయ నాయకులు కావచ్చు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 దాకా ఆయన ప్రతి ఒక్కరి దాని మీద కూడా ఒక కేసు వేస్తూ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదులను కొనేసి అక్రమ కేసులు వేయించడం ఒక పనిగా పెట్టుకున్నారు. అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అర్ధరాత్రి పూట ఎటువంటి కేసు ఏం కేసు అని కూడా చెప్పకుండా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడం కావచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా దాదాపు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి కూడా చూడకుండా ఆయన్ని అరెస్ట్ చేయించడం జరిగింది అర్ధరాత్రి పూట. అయితే ఎటువంటి అల్లర్లు చేయొద్దు, సంయమనం పాటించండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా వస్తానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం, దాదాపు 53 రోజుల పాటు జైల్లో ఉండడం, ఈ 53 రోజుల్లో దాదాపు 90 దేశాల పైచిలుకు తెలుగువారు ఎక్కడున్నా, తెలుగువారు కాకపోయినా, వాళ్ళు రాజకీయ నాయకులు కాకపోయినా, లేదా బిజినెస్ మెన్స్ అయినా సరే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు వ్యతిరేకత అనేది పూర్తిగా వెలువడింది. అయితే ఇన్ని రాష్ట్రాల నుంచి, ఇన్ని దేశాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న మద్దతు మరే ఒక్కరికి ఇప్పటిదాకా ప్రపంచంలో రాలేదనే చెప్పుకోవాలి. అయితే పక్క రాష్ట్రమైనటువంటి ఒక హైదరాబాద్లో కూడా అప్పటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి అటు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, లేదా హైదరాబాద్లో సెటిలర్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి యొక్క నిరసన దీక్షలు చేస్తుంటే పోయి మీ ఆంధ్రాలో చేసుకోపోండి, నా మిత్రుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావస్తే నేను చెప్తానని చెప్పేసి అని అహంకారపు మాటలకి ఇక్కడ తెలంగాణలో కూడా రాజకీయాలు ఎలా మారిపోయాయనేది చూసాం. అయితే 53 రోజుల పాటు అరెస్ట్ చేసి దినదినం గండంలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రలు అంతా ఇంత కాదు. ఒకానొక ఐఏఎస్ ఆఫీసర్ మారు వేషంలో వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారికి మిమ్మల్ని ఏదో చేయబోతున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి కొంత సమాచారం కూడా ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అదే కాకుండా డ్రోన్ కెమెరాలు ఎగరేసి అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చూడడం కావచ్చు, అదేవిధంగా భయపెట్టాలని చెప్పే ఒక ఆలోచనతో వివిధ రకాలైనటువంటి ఒక శబ్దాలు కూడా క్రియేట్ చేశారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన అలవాటు అయితే ఉంది. ఏదైతే తను కసిగట్టినటువంటి ఒక వ్యక్తి అనుక్షణం ఏం చేస్తున్నాడని చూసి ఆనందపడుతుంటాడట. అయితే అదే జైల్లో ఒక సీసీ కెమెరా కూడా ఫిట్ చేసి అనుక్షణం నారా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా లేదా, ఏం చేస్తున్నారని చెప్పి కూడా ఆ సీసీ కెమెరా నుంచి ఆయన అనుక్షణం చూసేవారట. అయితే అక్కడ కనీసం ఫ్యాను లేదు, ఏసీ లేదు, అదిగాక కొంత చర్మానికి సంబంధించిన కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా కావాలనే కొద్ది రోజులు కాలయాపన చేశారట జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఫుడ్ కూడా చాలా కాలం ఇంటికి సంబంధించింది కాకుండా చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినా కోర్టులు మాత్రం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇంటి ఫుడ్డే అలౌ చేయడం చూసాం. అదేవిధంగా వారానికి ఒక్కరు మాత్రమే ములాఖాత్ అని చెప్పేసి అన్నటువంటి సందర్భంలో మళ్ళీ న్యాయస్థానాల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు కొంతమందిని అయితే అలౌ చేయడం చూసాం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇతర పనుల మీద హైదరాబాద్ నుంచి అప్పుడు విజయవాడ వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని కలుస్తారేమో,
కలిస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించలేనటువంటి పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పోలీసుకు సంబంధించినటువంటి ఒక వాళ్ళని ఉపయోగించి నడి రోడ్డు మీద ఆపేశారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఎక్కడా కూడా ఆయన ఓటమి తీసుకోలేదు, రోడ్డు మీద పడుకొని దీక్షలు చేశారు. అదేవిధంగా ఒక్క 6 నెలలు ఆగండి, మీ సంగతి ఏందో చూపిస్తానని చెప్పేసి ప్రత్యక్షంగా భవిష్యత్ ఏంటో వైసీపీకి ముందే గుర్తు చేశారు. తర్వాత అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం, నారా చంద్రబాబు నాయుడు గారితో ములాఖాత్కి సంబంధించి రావడం, బయటికి వచ్చేసి కూటమికి సంబంధించినటువంటి ఒక దాన్ని ప్రకటించడం చూసాం. అప్పుడు నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి కూటమి పొత్తుని బయటికి డిక్లేర్ చేశారు. అయితే వాస్తవానికి ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పన్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి ఇంకా ఇతర 2 కేసులు పెట్టడం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 3,300 కోట్లు అని చెప్పేసి అనడం, దాని తర్వాత లేదు ఓన్లీ 3,000 కోట్లు అని చెప్పేసి అనడం, లేదు 300 కోట్లు అనడం, తర్వాత 30 కోట్లు అనడం, కనీసం 30 రూపాయలు కూడా చూపించకుండా కేసు ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. ఇదే కేసులో దాదాపు 27 మంది మీద కేసు కూడా క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. అయితే పండగ సందర్భంగా న్యాయస్థానాల నుంచి వచ్చినటువంటి ఒక ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదట. అయితే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలని చెప్పి తన హయాంలో దాదాపు 5 ఏళ్ల పాటు ఏదో ఒక విధంగా ఒక కేసు వేయాలని చెప్పేసి అనుకొని ఎటువంటి కేసు లేకుండా అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆధారాలు చూపించకుండా కేసు ఎందుకు నమోదు చేశారో కూడా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఒక ఉద్యమం నిజంగా ఏ సినిమా ఎలివేషన్స్లో కూడా మనం చూడలేదు. అలాంటి ఎలివేషన్స్ నుంచి బయటికి వచ్చి 151 స్థానాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అధఃపాతాళానికి తొక్కేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఖచ్చితంగా కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం పండగ ముందు ఒక పెద్ద శుభవార్త అనుకోవచ్చు. ఇది ఒక పెద్ద చెంపపెట్టులాగా జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, అవినీతికి సంబంధించినటువంటి పాల్పడినట్టు జగన్మోహన్ రెడ్డి ఇతరులపై కేసు పెట్టి తనకి అంటే గతంలో మనం చూసుకుంటే అక్రమాస్తుల కేసులో దాదాపు 43,000 కోట్లు సంబంధించి ఈడీ జప్తు చేసి జగన్ని 16 నెలలు జైల్లో పెట్టింది. అయితే తాను ఎలా అయితే జైల్లో ఉన్నాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలనేటువంటి ఒక ఆలోచనలో అక్రమ కేసులు పెట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పండగ సందర్భంగా చంపపెట్టని చెప్పుకోవాలి. అయితే కడిగిన ముత్యంలా వచ్చినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు గతంలోనూ భవిష్యత్తులోని ఎప్పుడూ కూడా అవినీతికి పాల్పడరని చెప్పి మరోసారి రుజువైంది. అయితే అనవసరంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఏంటనేది మరొకసారి రుజువు చేసేలాగా చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే దీనికి తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, దీనికి సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే అసలు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఏంటి అని చూపించినటువంటి ఒక ఆ 53 రోజులు ఏదైతే ఉందో, దినం పెరుగుతున్నటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో, అది పాకినటువంటి ఒక విస్తరించినటువంటి ఒక దేశాల నుంచి వచ్చేటువంటి ఒక ఆ స్పందన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కలలో కూడా ఊహించలేదట. అయితే ఇప్పుడు ఆ కేసు కొట్టివేయడం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నారావారిపల్లికి వెళ్తూ సంక్రాంతి సంబరాల్లో ఇది కూడా మరో సంబరంలాగా చేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక వికృత చేష్టలకి మరో చెంపపెట్టు, అది పండగ సందర్భంగా రావడం అనేది విధంగా ఇది ఒక యాదృచ్ఛికం అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇకపైనా సరే మారుతారని చెప్పి ఏపీ ప్రజలు అయితే కోరుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా మార్పు రావడం లేదని చెప్పి అమరావతి వ్యాఖ్యల్లో కూడా విన్నాం. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.